ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఆసుపత్రిలో చేర్చారు. మరిన్ని వివరాలు మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, నిన్న సాయంత్రం హాస్పిటల్లో గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని వార్త వచ్చింది. తర్వాత ఆమె తిరిగి మళ్లీ వస్తారు అనుకున్నా, ఈ లోపునే ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ఏం చెప్తారు ఆమె సంగీత ప్రయాణం గురించి? శంకరి 92 సంవత్సరాలు ఆశా వయసు. అయితే అప్పటి నుంచి చాలా హెల్దీగా ఉంటూ వచ్చారు. సంగీత సామ్రాజ్ఞిగా కూడా ఆవిడ సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది. అత్యధిక పాటలు, వేలాది పాటలు పాడిన అతి కొద్ది మంది సింగర్స్ లో ఆశా భోస్లే కూడా ఒకరు. 12,000కు పైగా పాటలను ఆవిడ రికార్డ్ చేయడం జరిగింది. ఒక రికార్డ్ గా చెప్పుకోవచ్చు ఈ విషయం కూడా. అలాగే 8 దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో అనేక పాటలు పాడుతూ సినిమా పాటలే కాకుండా గజల్ పాటలను కూడా ఆలపించి అన్ని రకాల పాటలతో కూడా తనదైన మార్కును అసెంబ్లీలో క్రియేట్ చేయడం జరిగింది. లతా మంగేష్కర్ యొక్క సోదరుగా కూడా ఆవిడ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ అలాంటి సింగర్ సోదరుగా వచ్చి కూడా తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకుని అక్కతో సరిసమానమైన ఒక మంచి పేరు గుర్తింపును ఆవిడ సంపాదించడం జరిగింది. చాలా మంది సంగీత దర్శకులకు ఒక ఫేవరెట్ సింగర్ గా కూడా ఉంటూ వచ్చారు. ఈ పాట ఖచ్చితంగా ఆశా భోస్లేనే పాడితే బాగుంటుందని చెప్పి ఒక మార్కును ఆ రోజుల్లోనే కెరీర్ ప్రారంభంలోనే ఆవిడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇలా అనేక భాషల్లో పాడటం జరిగింది. తెలుగులో గాని తమిళ్లో గాని ఆవిడ పాడిన పాటలు ఇప్పటికీ ఎవరు టచ్ చేయని పరిస్థితి. అలా ఆశా భోస్లే పాడిన పాటలను మళ్ళీ రీమేక్ చేయాలి అని చెప్పేసి ఆలోచన కూడా ఎవరికి రాదు. సో అలాంటి ఒక మార్కును ఆశా భోస్లే క్రియేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా హెల్దీ లైఫ్ స్టైల్ కూడా పర్సనల్ గా కూడా హెల్దీ లైఫ్ స్టైల్ ని ఆవిడ మెయింటైన్ చేయడం జరిగింది. 92 సంవత్సరాల పాటు చాలా ఆరోగ్యం కూడా ఆవిడ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే నిన్న అనూహ్యంగా ఆవిడకి గుండెపోటు రావడం, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. ఆవిడ మనవరాలు కూడా తిరిగి ఆవిడ వస్తారు అని చెప్పేసి నిన్న ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా వయసు ఆరోగ్యరీత్యా అనారోగ్య కారణాలు మొత్తానికి వయసు ప్రభావం రీత్యా ఆవిడ కన్నుమూయడం జరిగింది. ఆవిడ మరణం పట్ల బాలీవుడ్ అలాగే ఎంటైర్ చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమ ఈ రోజు సంతాపాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. ఇక ఆశా భోస్లే అంత్యక్రియలకు సంబంధించి కూడా ఫ్యామిలీ ఒక అప్డేట్ కొద్దిసేపటి క్రితం ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఆవిడ అంత్యక్రియలు జరుపుతున్నట్టు వాళ్ళు ఆవిడ తనయుడు ఆనంద్ భోస్లే చెప్పడం జరిగింది. ముంబైలోని శివాజీ పార్క్ లో ఆశా భోస్లే అంత్యక్రియలు రేపు 4 గంటలకు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే రేపు ఉదయం 11 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఆవిడ భౌతికాయాన్ని స్వగృహం కాశా గ్రౌండ్ విల్లాలో కూడా ఉంచనున్నారు. రేపు బాలీవుడ్ సెలబ్రిటీస్ అభిమానులందరూ కూడా ఈ ఆశా భోస్లే భౌతికాయానికి నివాళులు అర్పించిన తర్వాత రేపు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.